ఈ వీడియో వచ్చేసి మేమైతే కూరగాయ గింజలు ఏమేమి పెడుతున్నామో ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇంకా పక్కన మాకు ఖాళీ ప్లేస్ ఉంది కదా, దాంట్లో అయితే కూరగాయ గింజలు పెడుతున్నాము. ప్రతి సంవత్సరం అయితే పెడతా ఉంటాము. ఎందుకంటే మనకి కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా, కూరగాయలు మన న్యాచురల్గా పండించుకొని తింటే కొంచెం హెల్తీగా ఉంటాయి అనేసి ఇంకా ఫస్ట్ అయితే ప్లాట్ని మొత్తం నీట్గా సాఫ్ చేసి పెట్టాము. ఎప్పుడు వర్షం పడితే అప్పుడైతే ఇంకా గింజలు పెట్టొచ్చని. ఇంకా ముందుగా అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా మేము ముందుగానే ఈ పెరట్ని అయితే మంచిగా నీట్గా సాఫ్ చేసి పెట్టుకున్నాం. ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు కూరగాయ గింజలు అయితే పెట్టుకోవచ్చని. మళ్ళీ అందులో ఒకటి మనకి నీట్గా ఉంటే పాములు కానీ ఎలుకలు కానీ ఏమి రాకుండా ఉంటాయని ఇంకా మేమైతే సాఫ్ చేస్తూ ఉంటాం. ఇక్కడైతే మా చిన్నోడైతే ఆల్రెడీ పెట్టేస్తున్నాడు. ఇవి వచ్చేసి చిక్కుడు గింజలు అనమాట. వాడికి చాలా ఇష్టం అనమాట, మట్టిలో ఆడుకోవడం కానీ గింజలు పెట్టడం కానీ ఇలాంటి పనులు చేయడం చాలా ఇష్టం అనమాట. ఇంకా నేనైతే ఎక్కువ అంత ఇంట్రెస్ట్ చూపించను, కానీ మా వారు మా చిన్నోడైతే బాగా మట్టి పనులు మట్టిలో ఆడడం అలాంటివి చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేమేమేమి కూరగాయ గింజలు కొనుక్కొచ్చామో అవైతే మీరే చూసేసేయండి. ఇంకా సోరకాయ గింజలు 2 ప్యాకెట్లు తీసుకొచ్చాడు. ధనియాలు ఇవి వచ్చేసి ఆవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెంతులు అనమాట. ఇవి ఒక 100 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మిరపకాయ గింజలు. ఇంకా మాకైతే టమాటా గింజలు ఒకటి దొరకలేదు. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డే తీసుకొస్తానన్నాడు. ఇవి వచ్చేసి పాలకూర గింజలు అనమాట. చూసారు కదా, పాలకూర గింజలు. ఇంకా వర్షం అయితే లావు చింకులే పడుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మేమైతే వర్షంలోనే పెట్టాము. ఇవి వచ్చేసి బెండకాయ అనమాట. ఇవి వంకాయ, ఇవి పొడుగు వంకాయలు ఉంటాయి కదా, తెల్లవి పొడుగు వంకాయలు అనమాట. ఇంక ఇవి వచ్చేసి అవి కూడా బెండకాయ గింజలు. ఇంకా ఇవి గోకరకాయలు గోచిక్కుడు అంటారు కదా, అవి అనమాట. ఇవి పాలకూర గింజలు. మా చిన్నోడు పెడతానని లాగేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ దోసకాయలు, బీనీస్ గింజలు, ఇంకా అన్నీ ఏమి తీసుకొని అయితే వచ్చాము. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే వర్షంలోనే పెట్టేశాడు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు పెడితే ఇంకా మంచిగా మొలకలు వస్తాయంట. ఇవి వచ్చేసి గింజలు వైట్ కర్బూజా గింజలు అనమాట. ఇంక ఇవైతే పోపాయ గింజలు. మీ అందరికీ తెలిసే ఉంటాయి నా వీడియోలు చూసే వాళ్ళకు. మా ఇంటి ముందు పోపాయ చెట్టు ఉంది కదా, ఆ పండ్ల నుంచి తీసిన గింజలు అనమాట. ఇవైతే దాచిపెట్టాను, వర్షం పడ్డప్పుడు పెట్టొచ్చని. ఇంకా అవి కూడా అన్నీ వర్షం పడ్డ రోజు అయితే పెట్టాము. మా వారైతే ముందుగానే చల్లేసి వాటిలనైతే ఇట్లా మళ్ళీ మీదంగా చల్లేసి కొంచెం ఇలా గింజలు అనేవి పైన ఉండకుండా మట్టిలో కలిసేలాగా నేర్పుతున్నాడు అనమాట. మొత్తం అలానే చేశాడు. ఇంకా వర్షం అయితే ఫుల్ పడుతుంది అనుకున్నాం, కానీ అస్సలు పడలేదండి, లైట్గా పడింది. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే వీడియో అనమాట, నెక్స్ట్ డే తీసిన క్లిప్ అనమాట. చూసారు కదా, మొలిసాయా వర్షాలు గింజలు పదునుందా లేదా అని చూసాను, లైట్గా పదునుంది. ఇంకా ఇవి మెంతులు ఉన్నాయి కదా, అవైతే కొంచెం ఇట్లా ఉబ్బినట్టు వచ్చినది. మొత్తం ఒకసారికి ఇలా కదిపి చూస్తే ఇంకొంచెం వర్షం పడి ఉంటే బాగుండేది. ఈసారి అస్సలే వర్షాలు లేవు కదా, ఇంకా పడుతుందో లేదో చూద్దాం అనుకుని, అసలు వస్తాయా రావా చూద్దామని వెళ్ళాను, కానీ రాలేదు. చూద్దాం మరి ఎలా వస్తాయో, మొలకలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇంక ఇక్కడ ఒక గ్రీన్ కలర్ చెట్టు కనిపిస్తుంది, అదైతే చిక్కుడుకాయ చెట్టు, లాస్ట్ ఇయర్ చెట్టు అనమాట. దాన్ని అయితే తీసేయలేదు, అలానే ఉంచాము. ఎందుకంటే చెట్టు బాగుంది. సమ్మర్లో అయితే కొన్ని నీళ్ళు పోసామన్నమాట. ఇంక ఇక్కడైతే మేము ధనియాలు మెంతులు చల్లడానికి కాలువల్లాగా కాకుండా డబ్బా షేప్లో అయితే సాఫ్ చేసి పెట్టి అందులోనే చల్లామన్నమాట. ఇంకా బెండకాయ, గోకరకాయ, చిక్కుడుకాయ లాంటి వీటికేమో కాలువలాగా తీసిన పాదుల్లో అయితే పెట్టాము. ఇంకా సోరకాయ గింజలు అలా సైడ్లకి పందిరేసే టైప్లో ఉండే ప్లేస్లలో పెట్టామన్నమాట. ఇంక ఇక్కడైతే మీకు ఒక చిక్కుడుకాయ చెట్టు కనిపిస్తుంది కదా, ఇదైతే లాస్ట్ ఇయర్ది అనమాట. ఇంకా దాన్ని తీసేయలేదు. ఇక్కడ వచ్చేసి ఇది సీతాఫల చెట్టు, ఇంకా అది కూడా తీసేయాలి, అలానే ఉంది. లాస్ట్ ఇయర్ సీతాఫల పళ్ళు కూడా కాసాయి, మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను.
ఇంక ఇక్కడ వచ్చేసి దొండకాయ చెట్టు అనమాట. దొండకాయ చెట్టు అయితే ఇంకా 5 ఇయర్స్ నుంచి పెంచాలని ట్రై చేస్తున్నాం, కానీ అవైతే అస్సలు రావట్లేదు. ఇంకా కొంచెం ఏరు పురుగు అలాంటిది వచ్చి ఏరుతోనే కొట్టేస్తున్నాయి. ఇది కూడా చిక్కుడుకాయ చెట్టు లాస్ట్ ఇయర్దే. ఇంకా అది వాటర్ సమ్మర్లో పోయడం వల్ల అలానే ఉండిపోయింది. ఇంకా పూత అయితే వచ్చేసింది, కాయలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇదైతే వర్షం అయితే పడలేదు కదా, ఇంకా వాటర్ అయితే కొడదామనేసి అయితే పైప్ తీసుకొని వచ్చాము. ఇంకా మొత్తం ఎక్కడెక్కడ గింజలు పెట్టామో అన్నిటికైతే గింజలు పెట్టిన నెక్స్ట్ డే అయితే వాటర్ అయితే పెట్టాలంట, లేకపోతే గింజలు లోపడనే చనిపోతాయి, లేదంటే ఏమంటారు మాడిపోతాయి అంటారు కదా, అలా. ఇంకా మేమైతే వాటర్ అయితే కొడుతున్నాము. ఇంకా టమాటా గింజలు అయితే దొరకలే కదా, టమాటా పళ్ళు అయితే మొత్తము తీసుకొచ్చి దాంట్లో ఉన్న గింజలు తీసేసి అయితే మొత్తము వేసాము. టమాటా గింజలు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పైప్ తీసుకొచ్చి నీళ్ళైతే మొత్తం పడుతున్నాము. ఇంకా నాకైతే ఈ వీడియో తీసి 1.5 month అవుతుంది. ఇన్ని రోజులు పట్టిందనమాట వీడియో అప్లోడ్ చేయడానికి. ఇంక ఈ రోజుకి కుదిరింది. నెక్స్ట్ 1 week తర్వాత అయితే మళ్ళీ వీడియో తీసాను. చూసారు కదా, చెట్ల కంటే గడ్డి ఎక్కువగా వచ్చింది. ఇక్కడైతే చిక్కుడుకాయలు అయితే కాసినాయి, చిక్కుడుకాయలు అయితే తెంపుకున్నాను. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.